హాయ్ అండి. చపాతీ పూరీలోకి టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీని నేను రెగ్యులర్‌గా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. దానికోసం ముందు రోజే నేను శనగలు నానబెట్టేసుకున్నాను. అలాగే పైన పొట్టును తీసేసిన ఆలూను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లోకి వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా వెడల్పాటి కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా బిర్యానీ స్పైసెస్, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలు సన్నగా తరిగి కానీ ప్యూరీ కానీ వేసుకొని మిక్స్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత కారం, ఉప్పు, చోలే మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కేజీ శనగలకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉడికించిన చెనా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని వేసేసుకొని 7 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా గరం మసాలా అలాగే పచ్చిమిర్చి వేసుకొని సూప్ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం వేసేసుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చెనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా నేనైతే తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేశాను. థ్యాంక్ యూ.